హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లోజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 9th క్లాస్ గద్యఖండ్ 4th లెసన్ అయిన వైజ్ఞానిక్ చేతన కే వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వైజ్ఞానిక్ చేతన కే వాహక్ మీన్స్ బ్యారియర్ ఆఫ్ సైంటిఫిక్ కాన్షియస్నెస్. అంటే ఏ పర్సన్ హూ హ్యావ్ ఏ కంప్లీట్ అవేర్నెస్ అబౌట్ ద సైంటిఫిక్ టర్మ్స్ అండ్ హీ కెన్ హ్యాండిల్ దెమ్ వెరీ బెటర్. He was none other than Sir C.V. Raman. Full name is Sir Chandrasekhar Venkata Raman. సో ఈ లెసన్ని రాసింది గద్య లేఖక్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ధీరంజన్ మాల్వే 9th March 1952లో బీహార్లోని నాలందా జిల్లాలో పుట్టారు. హిజ్ రైటింగ్స్ ఆర్ ఆల్వేస్ సింపుల్ అండ్ డైరెక్ట్ కంటెంట్తో ఉంటాయి. స్పెసిఫిక్గా ధీరంజన్ సైంటిఫిక్ టర్మియాలజీని తన రైటింగ్స్లో చూపించారు. హీ రోట్ బయోగ్రఫీస్ ఆఫ్ మెనీ ఇండియన్ సైంటిస్ట్ అండ్ ఆ కలెక్షన్స్ అన్నిటికీ ఒక బుక్గా పబ్లిష్ చేశారు. అదే విశ్వవిఖ్యాత భారతీయ వైజ్ఞానిక్. ధీరంజన్ వర్క్డ్ ఇన్ లండన్ యాజ్ ఏ రేడియో జాకీ ఆఫ్ BBC లండన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ గద్య పార్ట్. వైజ్ఞానిక్ చేతన కే వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్. ఇండియాస్ గ్రేట్ సైంటిస్ట్ సర్ సివి రామన్ 1921లో సముద్ర ప్రయాణం చేస్తున్న టైంలో గంటల కొద్దీ ఆ ఓషన్ని అబ్జర్వ్ చేస్తుండేవారంట. సో తన మనస్సులో ఒక క్యూరియాసిటీ, అసలు ఈ సముద్రం నీరు బ్లూ కలర్లో ఎందుకుంది అని. మనమైతే ఇది ఇంతేలే అని వదిలేస్తాం. బట్ రామన్ అలా కాదు. దానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అండ్ సక్సెస్ అయ్యారు. అండ్ ఆ క్యూరియాసిటీనే రామన్ని వరల్డ్ ఫేమస్ చేసింది. 7th November 1888లో తమిళనాడులోని తిరుచిరపల్లి అనే ప్లేస్లో పుట్టారు రామన్. ఆయన ఫాదర్ నేమ్ చంద్రశేఖర్ అయ్యర్ అండ్ మదర్స్ నేమ్ ఈజ్ పార్వతి అమ్మాళ్. హీ బిలాంగ్స్ టు అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి తనకున్న క్యూరియాసిటీ వల్ల ప్రతిదీ చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవారు. మ్యాథ్ అండ్ సైన్స్ మీద తనకున్న ఇంట్రెస్టే ఆయన్ని వరల్డ్ ఫేమస్ చేసింది. ఈ క్రెడిట్ అంతా తన ఫాదర్దే అని అంటారంట రామన్. కాలేజ్ డేస్ నుంచి రీసెర్చ్ వర్క్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారంట రామన్. రామన్ ఫస్ట్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కోల్కత్తాలోని ఒక బ్రాంచ్లో పనిచేసేవారు. పనిచేస్తున్న టైంలోనే ఆ కోల్కత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో తన రీసెర్చ్ కూడా కంటిన్యూ చేసేవారు. తర్వాత ఆ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి యూనివర్సిటీలో కూడా వర్క్ చేశారు. యాజ్ ఏ రిజల్ట్ ఐన్స్టీన్స్ ఐడియాస్ అయిన నేచర్ ఆఫ్ లైట్ మీద ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ చేసి సక్సెస్ అయ్యారు రామన్. డ్యూ టు దిస్ రామన్స్ డిస్కవరీ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ గురించి స్టడీ చేయడం ఈజీ అయ్యింది. బిఫోర్ రామన్స్ డిస్కవరీ మనకి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి స్టడీ చేయాలంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ యూస్ చేసేవారు. ఇది చాలా డిఫికల్ట్ టెక్నిక్ అండ్ మిస్టేక్స్ పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో లేటర్ రామన్ స్పెక్ట్రోస్కోపీ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ డిస్కవరీనే మనం రామన్ ఎఫెక్ట్ అని కూడా అంటున్నాం, విచ్ బాట్ హిమ్ ఇన్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ద టాప్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఈ భరతమాత రుణం ఎలా తీర్చుకోవాలా అని తహతహలాడుతుంటారు. మన రామన్ గారు కూడా మన దేశం కోసం తన మేధస్సుని విజ్ఞానాన్ని ఉపయోగించాలనుకున్నారు. ఆయన కరెంట్ సైన్స్ అనే పేరుతో ఒక మ్యాగజైన్ని కూడా స్టార్ట్ చేశారు. రామన్ వాజ్ ద ఎపిటోమీ ఆఫ్ సైంటిఫిక్ కాన్షియస్నెస్. తను ఎప్పుడూ కూడా మన సరౌండింగ్స్లో జరిగే న్యాచురల్ ఫినామినాని అబ్జర్వ్ చేయమనేవారు. ప్రతిదీ కూడా సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనేవారు. విచ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ప్రతి ఒక్కరూ కూడా నేచర్లో ఉండే మిస్టరీస్ని అబ్జర్వ్ చేస్తూ ఒక గొప్ప ప్రపంచాన్ని నిర్మించుకుందామంటూ ఉండేవారు. హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1930 అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 82 November 21st 1970లో రామన్ బెంగళూరులో చనిపోయారు. ఈ లెసన్లో ఉన్న కొన్ని మీనింగ్స్ ఏవైతే డిఫికల్ట్గా ఉంటాయో వాటికి యొక్క మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.
ఆ తర్వాత గ్రామర్ పార్ట్లో వచ్చేసి మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటిని వాక్య ప్రయోగ్ చేయమంటారు, అంటే ఓన్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ प्रमाण मीन्स सबूत एविडेंस. न्यायालय दंड देने से पहले प्रमाण मांगता है. సో లా ఎప్పుడూ కూడా లాలో మనకి ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం. प्रणाम नमस्कार ग्रीटिंग्स. బడే కో దేఖ్తే హీ ప్రణామ్ కర్నా అచ్చీ బాత్ హే. సో మనకన్నా పెద్దవారు ఎవరన్నా కనిపిస్తే వెంటనే లేచి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కూర్చోండి అని చైర్ ఆఫర్ చేయాలి, అండ్ వాటర్ తాగండి అని వాటర్ ఆఫర్ చేయాలి. అది ఎవరైనా సరే మనకన్నా వయసులో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ధారణ స్ట్రాంగ్ ఐడియా, పక్కా విచార్, పర్సెప్షన్. అజయ్ కే ప్రతి మేరీ ధారణ గలతి. సో మనం అప్పుడప్పుడు ఒకరి గురించి తప్పుగా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతాం. అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే అవి రైట్ ఓ రాంగో సరి చేసుకోవాలి. धारण स्वीकार कर लेना, एक्सेप्ट. मेरे पिता ने हनुमान माला धारण की है. సో మా ఫాదర్ హనుమాన్ మాలని యాక్సెప్ట్ చేశారు, వేసుకున్నారు. పూర్వవర్తి ప్రీ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ బిఫోర్ అక్కడ ఉండేది అని చెప్పేదాన్నే పూర్వవర్తి అంటారు. పూర్వకి దిశ వాలే ప్రాంత్. భారత్ కే పూర్వవర్తి ఇలాఖోం కే కల్ బహుత్ వర్షోం హుయి. సో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇదివరకు భారీ వర్షాలు పడ్డాయి. परिवर्तन बदलाव चेंज. प्रकृति में परिवर्तन होता रहता है. सो देर इज़ अ लॉट ऑफ चेंज इन द क्लाइमेट. प्रवर्तन शुरुआत बिगिनिंग. भगवान महावीर ने जैन धर्म का प्रवर्तन किया. సో భగవాన్ మహావీర్ జైన్ ధర్మాన్ని స్టార్ట్ చేశారు, బిగిన్ చేశారు. సో ఇలాగా ఒక వర్డ్స్ ఇస్తే దాని యొక్క మీనింగ్ తెలుసుకొని మీరు ఇక్కడ దానికి ఓన్ సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ వన్ మనకి ఆపోజిట్స్. ఇక్కడ కాకపోతే ఆపోజిట్స్ ఏంటంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్లో ఉన్నాయి. मोहन के पिता मन से सशक्त होते हुए भी तन से अशक्त है. సో ఇక్కడ మీకు ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? సశక్త్, అశక్త్. సశక్త్ అంటే స్ట్రాంగ్, అశక్త్ అంటే వీక్. సో మోహన్ వాళ్ళ ఫాదర్ బై మైండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్, బట్ బాడీ అయింది చాలా వీక్గా ఉంటుంది. अस्पताल के अस्थायी कर्मचारियों को स्थायी रूप से नौकरी दे दी गई है. ఇక్కడ అస్థాయి, అస్థాయి మీన్స్ టెంపరరీ. ఓకే, స్థాయి మీన్స్ పర్మనెంట్, కర్మచారి మీన్స్ ఎంప్లాయీస్, నౌకరీ మీన్స్ జాబ్. సో హాస్పిటల్లో ఉన్న టెంపరరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అనేవి కన్ఫర్మ్ అయినాయి. नेक्स्ट वन आज बाजार में देशी और विदेशी दोनों प्रकार के खिलौने उपलब्ध है. సో దేశీ మీన్స్ మన నేటివ్, మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యేవి. విదేశీ ఫారెన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవి. ఓకే, సో నవేడేస్ మనకి అన్ని నేటివ్ అండ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ గూడ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. सागर की लहरों का आकर्षण उसके विनाशकारी रूप को देखने के बाद వికర్షన్ మే పరివర్తిత్ హో జాతే హే. నార్మల్ టైమ్స్లో మనకి చూడండి సముద్రం చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది, కానీ మనకి దాని మీద రిపల్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడైతే దాని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుందో. అంతే కదా, నార్మల్గా బీచ్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాం. అదే ఏదైనా సునామీస్ అవి ఇవి వచ్చినాయి అనుకో, బీచ్ దరిదాపుల్లో కూడా వెళ్ళమన్నమాట. నెక్స్ట్ మనకి వర్డ్ పేరింగ్ ఉంది. फर्स्ट वन गाने बजाने मीन्स प्लेइंग सॉन्ग्स. उदित नारायण को गाने बजाने में आनंद आता है. उदित नारायण ही ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ మ్యూజిషియన్. ఆయనకి ప్లేయింగ్ సాంగ్స్ అంటే చాలా హ్యాపీనెస్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. नेक्स्ट वन सुख सुविधा कंफर्ट्स एंड फैसिलिटीज़. आजकल विद्यालयों में सभी सुख सुविधाएं उपलब्ध है. సో నవేడేస్ మనకి ప్రతి స్కూల్లో కూడా ఎన్నో కంఫర్ట్స్ అండ్ ఫెసిలిటీస్ ఉంటున్నాయి అన్నమాట. नेक्स्ट वन अच्छा खास वेरी गुड. पुलिस कमिश्नर का नगर में अच्छा खास प्रभाव पड़ गया है. సో ఆఫ్టర్ కమింగ్ पुलिस कमिश्नर टू दिस सिटी మనకి చాలా మంచి జరిగింది. प्रचार प्रसार प्रोपगंड. దక్షిణ భారత్ में भी हिंदी का प्रचार प्रसार बढ़ गया है. సో దక్షిణ భారతదేశంలో కూడా హిందీ యొక్క ప్రాపగండ్ అనేది చాలా పెరిగిపోయిందనమాట, అంటే దాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు.
आसपास मीन्स अराउंड సరౌండింగ్స్. घर के आसपास गंदगी नहीं होना चाहिए. సో మన ఇంటి యొక్క సరౌండింగ్స్లో గందగి మీన్స్ డర్ట్ అనేది ఉండకుండా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, అండ్ ఈ లెసన్లో మీకు కొన్ని విశిష్ట భాషా ప్రయోగం ఉన్నాయి. అంటే నార్మల్గా చెప్పకుండా సమ్ డిఫికల్ట్గా చెప్పారు. వాటిల్ని మన యూసేజ్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. घंटों कोये रहना, घंटों ध्यान मग्न रहना. సో గెటింగ్ లాస్ట్ ఫర్ అవర్స్, చాలాసేపు దేని గురించి అన్న ఆలోచించినా చదివినా మనం ఈ వర్డ్ అనేది యూజ్ చేయొచ్చు. स्वाभाविक रुझान बनाए रखना मीन्स सहज रुचि लेना, టేకింగ్ స్పాంటేనియస్ ఇంట్రెస్ట్. నార్మల్గా స్పాంటేనియస్గా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి టైంలో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. अच्छा खास काम किया మీన్స్ బహుత్ అచ్చా కామ్ కియా, డిడ్ అ వెరీ గుడ్ జాబ్, చాలా మంచి పని చేశావు అని చెప్పేటప్పుడు మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. హిమ్మత్ కా ఖామ్తా, సాహస్ కా ఖామ్తా మీన్స్ ఇట్ వాజ్ యాన్ యాక్ట్ ఆఫ్ కరేజ్, చాలా ధైర్యంగా ఈ పని చేశావు అన్నప్పుడు మనం హిమ్మత్ కా ఖామ్తా అనొచ్చు అనమాట. सटीक जानकारी, बिल्कुल सही जानकारी, అబ్సల్యూట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేటప్పుడు మనం సటీక్ జాన్కారీ అనే ఈ వర్డ్ని యూజ్ చేయొచ్చు. काफ़ी ऊंचे अंक हासिल किए मीन्स बहुत अधिक अंक पाए, गेट గాట్ వెరీ హై మార్క్స్ అన్నప్పుడు ఎక్కువ మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు కాఫీ ఊంచే అంక్ హాసిల్ కియే అనే ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. नेक्स्ट वन, कड़ी मेहनत के बाद खड़ा किया था, काफ़ी परिश्रम के बाद फल मिलना मीन्स गॉट रिजल्ट आफ्टर अ लॉट ऑफ हार्ड वर्क. చాలా కష్టపడిన తర్వాత మనకి మంచి రిజల్ట్ వచ్చినప్పుడు కడి మెహనత్ కే బాద్ ఖడా కియా థా అని మనం ఆ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. మోటీ తన్ఖ్వాహ్ మీన్స్ అధిక్ వేతన, ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు మోటీ తనఖ్వాహ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ వైజ్ఞానిక్ చేతన కే వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్ బ్రీఫ్ స్టోరీ అండ్ సమ్ గ్రామర్ పాయింట్స్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.